హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అది గొప్ప పని అంటారా మరి లేకపోతే ఇంకేమంటారా అనేది ఇక మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరే చెప్పండి. మనం ఏంటంటే ఓలా బండి బైక్ ట్యాక్సీ ఛాలెంజ్ చేద్దామని చెప్పి మొన్న చెప్పినా కదా ఫ్రెండ్స్ వీడియోలో. అయితే మొన్న నేను చేద్దామని పోతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ ఏంటంటే ఒక లేడీస్తో జరిగింది నాకు ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ మీరు ఏమంటారు పూర్తిగా చూడండి. ఒక్క మాటలో ఒక్క ముక్కలు అయిపోయే ఇన్సిడెంటే కాదు అది, పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక లేడీస్కి సంబంధించిన విషయం అది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఏమైందంటే బైక్ ఛాలెంజ్ డే 1 వీడియో పెడదామని నేను ఆ రోజు స్టార్ట్ అయినా. ఆల్రెడీ 2-3 క్లిప్పులు కూడా చేసిన. ఏమంటారు ఉప్పల్ సైడు, ఫిర్జాతి కూడా, మళ్ళీ అక్కడ ఏమంటారు పాత బస్సులా, అట్లా 2-3 వీడియోలు కూడా తీసిన. అయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఆ రోజు ఏమైందంటే ఈవినింగ్ టైంలో ఒక లేడీస్కి ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంలో ఉన్న సంగతి ఆమె చెప్పేదాకా నాకు తెలియలే. అయితే ఈవినింగ్ అంటే నైట్ టైం 9 o'clock 9:30 9 o'clock మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఒక లేడీస్కి ఆమె ఏంటంటే ఒక మంచి ఎంప్లాయ్, ఒక సంస్థలో మంచి ఎంప్లాయ్. ఆమె ఏమైందంటే ఆ వర్క్ పర్పసే, ఆమె ఏదైతే జాబ్ చేస్తుందో ఆ జాబ్ పర్పసే. అంటే మీకు ఇలా ఏంటంటే ఆమె పేరు, ఆమె చేసే పని నాకు అన్నీ చెప్పింది. కాకపోతే అవన్నీ నేను ఏం చెప్పాను, కాకపోతే జరిగిన ఇన్సిడెంట్ మాత్రం చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఆమె ఒక మంచి ఎంప్లాయ్. ఆమె వర్క్ పర్పసే ఇక్కడ సైడ్ వచ్చింది. ఎక్కడ మన నెంబర్ సైడ్ వచ్చింది, అంబర్పేట నెంబర్ సైడ్ వచ్చింది. ఏమైందంటే వర్క్ అయిపోయింది. ఆమె ఏదైతే వర్క్ పర్పస్ వచ్చిందో ఆ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ పోవాలి కదా. నువ్వెందుకు వచ్చినవే? నేను రమ్మన్నా పో, అద్దు వెళ్ళిపో, పోయే. పో. రిటర్న్ పోవాలని ఆమె ఏం చేసిందంటే ఎక్కడ ఎల్బీ నగర్ సైడ్, అక్కడ సైడ్ పోవాలి. ఆమెకు తెలియక ఏం చేసిందంటే ఫస్ట్ ఆటో బుక్ చేసిందట. ఆటో బుక్ చేస్తే అసలు బుక్ అవుతలేవట. ఆ నైట్ టైంలో ఏమంటారు కొంచెం బిజీ అన్నట్టుగా, ఇక అది ఏమంటారు కొంచెం బుక్ అవుతలేవు. తర్వాత ఏం చేసింది, చాలాసేపు వెయిట్ చేసి మళ్ళీ ఇక బుక్ అవుతలేవు అని చెప్పేసి బైక్ బుక్ చేస్తే ఆ టైంలో ఆమె లక్కు మన బండి బుక్ అయింది. బుక్ అయిన తర్వాత ఏమైందంటే మన బండి బుక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ స్టోరీ. ఇక మంచి స్టోరీ. ఆమె ఏంటంటే మీకు బాగా మంచిగా చూడండి. ఏంటంటే బుక్ అయిన తర్వాత బండి ఎక్కిన తర్వాత ఆమె ఎక్కడికి పోవాలో చెప్పిన తర్వాత ఆమె బుక్ చేసింది ఏమో ఉప్పల్ సైడ్ బుక్ చేసింది. ఆమె పోవాల్సిందేమో ఇటు సైడ్, ఏమంటారు ఎల్బీ నగర్, కొత్తపేట, ఈ ఏరియా ఇటు సైడ్ పోవాలి. మరి బుక్ చేసిందే ఉప్పల్కు, నేను తీసుకుపోయి ఉప్పల్లో దించాలి ఆమెను. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇక్కడనే ట్విస్ట్. ఆమె ఏంటంటే ఒక మంచి పర్సన్ ఓపెన్గా చెప్పేసింది, నాకు హైదరాబాద్ గురించి తెలియదు, నాకు ఈ బుకింగ్ చేసుడు కూడా తెలియదు, ఏమంటారు నేను పోవాల్సింది గక్కడ అని చెప్పింది. అది ఎప్పుడు చెప్పింది? బైక్ ఎక్కిన తర్వాత ఏమంటారు ఓటీపీ ఇస్తారు, ఇచ్చిన తర్వాత మనం స్టార్ట్ అయిపోయిన తర్వాత చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి నేను ఆమె ఎక్కడికి పోవాలో అటు సైడ్ తీసుకుపోతున్నా. ఇక ఏమైందంటే మధ్యలో బండి ఆపి మరి ఇప్పుడు నేను ఆమె పోయేది ఒక సైడు, నేను తీసుకుపోయేది ఆమె పోవాల్సిన సైడు. ఆమె ఒక్క సైడ్ బుక్ చేసింది, ఆ సైడ్ తీసుకుపోవాలి యాక్చువల్గా.
కాకపోతే మేము పోవాల్సిన యాక్చువల్ ప్లేస్ ఏదైతుందో అటు సైడ్ తీసుకుపోతున్నాను నేను. నేనేం చేసిన బండి ఆపిన. బండి ఆపి మీది మ్యాప్ ఏమంటారు ఇది క్లోజ్ చేయాలని చెప్పేసి చెప్పిన. ఏది రైడ్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఆమె వేరే ఆమె పోయేది వేరే ప్లేస్కు, ఆమె బుక్ చేసింది వేరే ప్లేస్. అది ఏమని చెప్పిన సరే ఏమంటారు క్లోజ్ చేయని చెప్పింది, క్లోజ్ చేసిన. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, నైట్ 9 to 9:30 మధ్యలో జరిగిన ఇన్సిడెంట్. ఆమె నాతో చాలానే మాట్లాడింది. అంటే వాళ్ళ అమ్మోళ్ళు కాల్ చేస్తారు, భయపడకుండా ఫోన్ చేస్తారు, ఎక్కడ ఉన్నావు, ఎట్లా వస్తున్నావు అంటే ఇది చెప్పిన. నన్ను అడిగింది మీది ఎక్కడ అట్లా ఇట్లా అని అడిగితే నాది లోకల్ కాదు, నేను కరీంనగర్ అని చెప్పిన. ఇక ఆమె ఏంటంటే మా అటు సైడ్ మనిషే, వరంగల్ డిస్టిక్. అయితే ఏమైందంటే ఆమె కూడా ఇక మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది. ఏంటంటే ఇట్లా పరిస్థితులు బాగాలేవు, ఇట్లా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఇక లేడీస్ అంటేనే ఇక నమ్మకంతో ఎక్కుతారు, అంతే. ఇక అది నమ్మకంతో ఎక్కుతారు. ఇక అని ఆమె బాధ చెప్తుంది. మీకు ఎన్ని పైసలు కావాలో అడుగు, నేను అన్ని పైసలు ఇస్తా, సేఫ్గా నన్ను ఇంటికాడ దించమంటుంది. అంత అవసరం లేదు మేడం, ఆరామ్సే ఏమంటారు ఆరామ్సే దిల్దార్ ఉండరు, ఇంటికాడ 10 నిమిషాలు నేను ఇంటికాడ వదిలేస్తా అని నేను చెప్పిన. ఇక నా గురించి అడిగింది, నా గురించి విషయాలు చెప్పిన. అంటే ఎక్కడ ఏం చేస్తావు అట్లా ఇట్లా అని చెప్పిన. ఇదే పార్ట్ టైం, ఇది సంగతి. మన ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ లింక్ పెట్టిన ఆమెకి. ఇక అవన్నీ చెప్పిన. ఇక చాలా విషయాలే మాట్లాడింది. వాళ్ళు ఫోన్లు చేస్తారు, ఒక పక్క భయపడతారు, ఇట్లుంటుంది లేడీస్ పరిస్థితి, అట్లా ఇట్లా అని మస్తు చాలా నేను బాగానే ఇక ఫ్రీగా మాట్లాడినాము. ఇక ఫ్రీగా మాట్లాడింది. ఇక మాట్లాడిన తర్వాత ఇక ఇంటికి పోయిన తర్వాత అసలు విషయం స్టార్ట్ అయింది. ఆడ దిగిన తర్వాత ఇక మామూలుగా రైడ్ బుకింగ్ ఎట్లుంటుందంటే కిలోమీటర్కు 7.5-8 రూపాయలు ఇట్లా అని చెప్పిన ఆమెకు. ఇది మనం ఏంటంటే ఆమె బుకింగ్ చేసింది, క్లోజ్ చేసి ఖాళీ నమ్మకంతో ఆమె ఈ ఏరియాకి పోవాలి అని చెప్పింది. ఆ ఏరియాకి పోవాలని చెప్పింది. కథం నేను ఇక బుకింగ్ లేదు, ఏం లేదు, మాట్లాడింది. ఇట్లా ఇక వెళ్ళిపోతూనే ఉన్నాం. మధ్యలో టాపిక్ వచ్చింది, ఇప్పుడు మీకు ఎట్లా ఇవ్వాలి పైసలు అంటే, ఇక ఇట్లా ఇవ్వాలి, ఇట్లా కిలోమీటర్కు ఇంత పడుతుంది, 7.5 అన్న 8 రూపాయల చొప్పున అన్న, మీరు ఎక్కడెక్కిరో అక్కడ నుంచి మీ ఇంటి వరకు ఒకసారి మ్యాప్లో కొట్టి చూడండి, కిలోమీటర్లు వస్తాయి, కిలోమీటర్ని బట్టి మీరు ఇవ్వాలని చెప్పిన. ఆమె ఏం చేసిందంటే ఇక ఇంటికి పోయిన అంటే చాలానే కాన్వర్జేషన్ జరిగింది మధ్యలో మేము పోయే దారిలో. ఇక ఏమంటారు కొట్టింది. ఇక్కడ చే నెంబర్ నుంచి ఇటు వాళ్ళ ఇంటి దాకా ఎంత అవుతుందో కొట్టింది. ఒక 5 కిలోమీటర్లు వస్తుంది. 5 కిలోమీటర్లు వస్తుంది. ఇక ఆమె ఏం చేసిందంటే కౌంట్ చేసి చూస్తే 78 రూపాయలు వచ్చింది. 80 ఏమో వచ్చింది. 80 వస్తే ఏం చేసిందంటే దానికి డబల్ యాడ్ చేసి కొట్టేసింది. అంటే 150 రూపాయలు కొడుతున్నా చూడండి అని చెప్పి 150 రూపాయలు కొట్టింది. ఆమె మంచి ఏమంటారు ఒక సంస్థల మంచి ఎంప్లాయ్. ఆమెకు సాలరీ కూడా గట్టిగానే ఉంటుంది. ఇక ఆమె ఏంటంటే నన్ను మంచిగా సేఫ్గా తీసుకొచ్చినావు, నన్ను సేఫ్గా వదిలేసినావు అని ఇక చాలా ఆనందపడుకుంటా, చాలా ఇక నేను ఎంత కొట్టాలో చెప్పు అని అడిగింది. ఫస్ట్ నాకు ఎంత అవసరం లేదు మేడం, ఇది ఇంత ఇట్లా క్యాల్కులేట్ చేసి మీ ఇష్టమైనంత కొట్టండి అని చెప్పిన. అది ఫ్రెండ్స్ ఫస్ట్ అంటే నాకు డే 1 రోజు జరిగిన సంఘటన ఇది. ఇక వీడియోలు పెడదామంటే అది నేను పోయినా, కాకపోతే అసలు గ్యాప్ అనేది వస్తలేదు, వీడియోలు తీసే టైమే అలా ఉండలేదు. ఇక నైట్ వచ్చేసరికి 12 అయిపోయింది ఆ రోజు. ఆ వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి చూడండి. అసలు ఎట్లా అంటే టైమే ఉండలేదు ఫ్రెండ్స్. ఆ రోడ్ల మీద వీడియోలు తీద్దామంటే టైం ఉండలేదు. మనకేమో గిప్రోలు ఏం లేవు. ఆ రోజు డే 1 రోజు జరిగిన సంఘటన ఫ్రెండ్స్ ఇది. డే 1 రోజు జరిగిన సంఘటన. ఇక దీన్నే వీడియో తీసి పెడుతున్నాను. అట్లా నాకు ఇంతకుముందు ఇంకో సంఘటన కూడా జరిగింది. ఒక అమ్మాయి ఏమంటారు ఎక్కడ బంజారాల్స్ నుంచి జీడిమెట్ల పోవాలి. నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని తీసుకుపోయి అలా దించిన తర్వాత ఆ అమ్మాయి వేరే బండి బుక్ చేసుకున్నది, వెయిట్ చేస్తుంది. ఏమంటారు
బుక్ అవుతలేవు. బుక్ అయిన వాళ్ళు కూడా జీడిమెట్ల లాంగ్ అని చెప్పేసి క్యాన్సిల్ చేస్తారు. ఇక నేను అమ్మాయిని ఇట్లా పిలిచిన, ఇట్లా రమ్మన్న వాళ్ళు వచ్చింది. ఏంది ప్రాబ్లం అని అడిగిన. ఏంది ప్రాబ్లం అంటే ఇక గిరి సంగతి, నేను జీడిమెట్లకు పోవాలి, ఇట్లా హాస్పిటల్కి వచ్చిన నైట్ టైం, ఏం చేయాలో అర్థమవుతుంది అట్లా అని చెప్పింది. ఇక నేనేం చేసిన, సేమ్ ప్రాసెస్ చెప్పిన ఆమెకు. నేను తీసుకుపోతా, కిలోమీటర్కి గింత అవుతాయి, మీరు ఓకే అనుకుంటే మీ ఇష్టం అని చెప్పిన. ఇక ఆమె కూడా మంచిగా ఏమంటారు, నేను ఇక ఆల్రెడీ ఆమె ఒక బుక్ ఏమంటారు ఏదో బండి బుక్ చేసింది, అది ఆ బుక్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేసుకొని నన్ను నమ్మి నాతో వచ్చింది ఫ్రెండ్స్. నేను జస్ట్ చెప్పిన 30 minutesలో ఇంట్లో ఉంచుతా నిన్ను చూడని చెప్పిన. అంటే నాకు ఇంతకుముందు ఎఫ్జెడ్ బండి ఉండే. ఎఫ్జెడ్ బండి నడిపినానికి ఏ బండి అయినా కానీ ఎఫ్జెడ్లా నడుపుతాడు. 30 minutesలో మీ ఇంటికాడ మీ ఇంటి ముంగట పెడతాను నేను తీసుకుపోయా అన్న. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, కానీ ఆ రోజు మాత్రం బండి నడుపుతాండే ఫ్రెండ్స్, ఆ అమ్మాయి అసలు సౌండే చేయకుండా కూర్చున్నది. అంటే ఎంత తొందర పోతా అనుకున్నదో, లేకపోతే తొందర ఎట్లా అనుకున్నదో కానీ అసలు నాకు, నేను బండి నడుపుడుకు నాది ఓలా బండి కానీ 70, 80, 90 ఆ ఓలా బండిని ఎవ్వరు అట్లా నడపడు. 30 minutes కంటే ముందే బంజారాహిల్స్ నుంచి జీడిమెట్ల 30 minutes కంటే ముందే వాళ్ళ ఇంటి ముంగట దించిన. ఆమె సేమ్. వీళ్ళు ఏంటంటే వీళ్ళ హ్యాపీనెస్ తోటి వాళ్ళు పైసలు కొట్టేస్తారు. ఇక మనం ఏమంటారు, ఇక మనం ఎంత ఇవ్వాలి ఏమంటే అడుగుతారు. మన ఏమంటారు నిజాయితీగా మనం కిలోమీటర్ కింద అవుతుంది ఆ లెక్కని అని చెప్తాం. ఆ రోజు ఆమె కూడా మంచిగానే కొట్టింది ఫ్రెండ్స్. అంటే ఇక మన ఏమంటారు అంతే. ఇక మనకు సేవ్ చేస్తాం, మ్యాక్సిమం సేవ్ చేస్తాం. అర్థమైందా? ప్రాబ్లం ఉంటే ఎటువంటి వ్యక్తినైనా నేను సేవ్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు ఎదురైన సంఘటనలు ఇవి. వాళ్ళు వితౌట్ బుకింగ్ నేను ఇంటికి తీసుకుపోయి వదిలేసిన ఆనందంతో, ఇంకా రెస్పెక్ట్ తోటి. వాళ్ళ ఫీలింగ్లో ఇంకేమేమి ఉంటాయో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే నాకు కూడా మంచిగా అనిపించింది. అంటే ఒకరికి మనం హెల్ప్ చేస్తే దానిలో ఉన్న కిక్కు కూడా మస్తు ఉంటుంది. అర్థమైంది ఫ్రెండ్స్. ఒక 20-25 కిలోమీటర్లు బంజారాహిల్స్ నైట్ 30, అప్పుడు సేమ్ ఇదే 8:30-9 టైంకే అమ్మాయిని వాళ్ళు సేమ్ గిట్లనే ఆ రోజు వాళ్ళు ఫోన్లు చేస్తారు, భయపడతారు. నేను 30 minutesలో మీ ఇంటి ముందర వదిలేస్తా అని చెప్పిన. బండి జుమ్ అంటే ఇది నేను ఎక్కువ ఏమంటారు బండి అట్లా నడుపుతాను అనుకోవద్దు. నేను మంచిగా నడుపుతా బండి. కాకపోతే కొన్ని టైంలో సిచ్యువేషన్లు అనేవి ఇట్లుంటాయి. ఏంటంటే అమ్మాయి ఆమె తొందర ఇంటికి పోవాలని ఒక మనసు లోపల ఏమో ఉంటాయి. కాకపోతే మనం అర్థం చేసుకొని ఎంత వీలైతే అంత తొందర పడగొట్టే ప్రయత్నంలో బండి మనం అంటే కొంచెం ఫాస్ట్గా నడిపి ఆమెను వదిలేసినాం అన్నట్టు. అంతే. నేను నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా నడుపుతా. ఏమంటారు చలికాలం, అది మళ్ళీ పండుగ రోజు జరిగింది, అది తెలుసా. ఇది ఫ్రెండ్స్ నాకు నేను ఫేస్ చేసిన సంఘటనలు. కాకపోతే అట్లా నమ్మి వితౌట్ బుకింగ్ అయితే లేడీస్ ఎక్కువతోనే చెప్తా. ఎందుకంటే సేఫ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సేఫ్ కాదు. అంటే నేను ఏమంటారు, అందరు నా లెక్క ఉంటారా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. కాకపోతే టైం బ్యాడ్ అయితే ఎవరు ఏం చేస్తారు చెప్పండి. తర్వాత బాధపడరు తప్పితే చూసుకొని ఏదైనా చేసుకోవడం మంచిది. ఈ బంజారాహిల్స్ జీడిమెట్ల అమ్మాయికి నేను బండి దిగిన తర్వాత చెప్పిన, ఇప్పుడు నన్ను అంటే నాతోని ఇట్లా వచ్చినావు ఈ నైట్ టైంలో, కానీ ఎప్పుడు మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ నువ్వు అంటే తెచ్చుకోకు. ఎప్పుడైనా కానీ యాప్ త్రోనే పో అని చెప్పిన. యాప్ త్రోనే పో, ఎప్పుడైనా బుక్ చేసుకోపో. నా నెంబర్ నీ నెంబర్లో తెలియదు, నా నెంబర్ లేదు మీ కాడ. ఇట్లా ఇదే లాస్ట్ అనుకొని నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినా ఏ టైం అయినా కానీ బుక్ చేసుకొని పో యాప్తో, అది నీకు సెక్యూర్ అని చెప్పిన. సేమ్ ఈ ఎంప్లాయ్ అని చెప్పినా కదా,
ఈమె కూడా బండి దిగిన తర్వాత ఇదే చెప్పిన, అంటే బండి మీద పోయేటప్పుడే చెప్పిన, అంటే మీరు సేఫ్ ఉండాలంటే సెక్యూర్గా ఉండాలంటే ఇట్లా యాప్తో పోతేనే కరెక్టు. ఇప్పుడు అందరు మంచోళ్ళు ఉంటారంటే మంచోళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన టైం బ్యాడ్ ఉంటే చెప్పలేం, ఎప్పుడు టైం మంచిగా ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేం. ఓకేనా ఫ్రెండ్స్, ఇద్దరికి నేను ఇదే చెప్పిన. ఓకేనా, ఇక వీళ్ళల్లో అయితే వాళ్ళు ఆ అమ్మాయి తర్వాత ఫోన్ చేసింది, అంటే డే తర్వాత రోజు ఫోన్ చేసింది. మరి ఎందుకు చేసిందో నాకు తెలియదు, కాకపోతే అప్పుడు నేను బిజీ ఉండే, ఇక ఆ అమ్మాయి ఫోన్ లేపలే నేను, ఎందుకు చేసిందో తెలియదు. ఇక అది కాల్ లిస్ట్లో ఇక ఎవరెవరి నెంబరో మనకు అర్థం కాదు. ఇక తర్వాత అర్థమైందా, అది కాల్ లిస్ట్లో వెళ్ళిపోయింది. ఇక నేను ఫోన్ చేయలే. ఇక అంటే ఇక వాళ్ళు ఏమంటారు, ఏదో థ్యాంక్స్ చెప్పుదామని దేనికో ఫోన్ చేసినట్టున్నది. ఓకేనా, ఇద్దరికైతే నేను మంచిగా చెప్పిన ఫ్రెండ్స్, ఇద్దరికైతే వితౌట్ బుకింగ్ మీరు పోకండి. ఎట్లా టైం బ్యాడ్ ఉంటే మళ్ళీ తర్వాత బాధపడి ఎందుకు, ఏమున్నా బుక్ చేసుకోవాలని మంచిగా చెప్పి ఇక ఇద్దరికి మంచిగా చెప్పిన ఫ్రెండ్స్. నేను ఫేస్ చేసిన డిఫరెన్స్ ఇది అందరు లేడీస్కి వర్తిస్తుంది. అర్థమైందా, హైదరాబాద్లో ఉండే లేడీస్ ఎవరైతున్నారో జర ఇట్లా చేయకుండా బుక్ చేసుకొని పోరి. లేకపోతే నేను ఒక పని చెప్తా, చేయరు ఫ్రెండ్స్. 1 అవర్ లెక్క ఛార్జ్ చేస్తాను నేను. ఏ టైంకైనా ఫోన్ చేయరు, నా నెంబర్ పెడతాను. ఫోన్ లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయరు. లేడీస్ అయినా పర్లే, జెంట్స్ అయినా పర్లే. ఓకేనా, ఏంటంటే 1 అవర్కు 150 రూపీస్ లాగా చెప్తున్నాను. కిలోమీటర్కి అయితే 8 రూపీస్ వేసుకోరు. 1 అవర్ లెక్క చేసుకోరు ఫ్రెండ్స్. మీతో నేను డే మొత్తం ఉన్నా అనుకో 1500, బండి నాదే, మీరు ఎక్కడికి పోవాలో తిప్పుతాను. ఫుడ్ గిట్లా అవి ఉంటాయి కదా, అవి మీరు చూసుకోవాలి. ఆ రోజు మొత్తం హైదరాబాద్ మొత్తం తిప్పుతాను. హైదరాబాద్ మొత్తం తిప్పమంటే తిప్పుతాను, మీ ఇష్టం ఇక అది. ఓకేనా, మీ ఇష్టం అది. ఇక ఒక రోజుకు నేను 1500 తీసుకుంటాను. ఏమంటారు, 1 అవర్కి అయితే 150, 2 అవర్స్ అయిందనుకో 300 ఇట్లా తీసుకుంటాను. ఒకవేళ మీకు ఏ టైం అయినా 24 అవర్స్ ఏ టైంకైనా నాకు కాంటాక్ట్ గారి, హైదరాబాద్లో ఏ పని ఉన్నా హైదరాబాద్ జల్లెడ పట్టించి పెడదాం ఫ్రెండ్స్. మొత్తం హైదరాబాద్ గల్లీ వితౌట్ మ్యాప్ కొడతాను నేను బండి. ఓకేనా, మీకు ఏ అవసరం ఉన్నా నాకు కాంటాక్ట్ గారి తీసుకుపోతాను. ఎనీ టైం ఏ టైం అయినా నన్ను కాంటాక్ట్ గారి, ఏ టైం అయినా మీ గమ్యానికి చేరుస్తాను నేను. ఓకేనా, లేడీస్కి అయితే ఎప్పుడైనా హెల్ప్ఫుల్గా ఉంటా. ఏ టైంకైనా నన్ను కాంటాక్ట్ గారి. నా నెంబర్ చెప్తాను చూడండి, 9381078724. ఓకేనా, ఇది నా నెంబర్. 24 అవర్స్ అవైలబుల్ ఉంటా. ఓకేనా, లేడీస్కి అయితే ముఖ్యంగా, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే నేను ఈ డిసిజన్ తీసుకున్నా. ఏంటంటే లేడీస్ ఎక్కడ ఏ ప్రాబ్లంలు ఉంటారో తెలియదు. మీరు ఎంత దూరంలో ఉండని ఎర్రి, అక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకొని మీ ఇంటికాడ వదిలేస్తాను. గంటకి 150 రూపాయలు, అంటే 2 గంటలు అయింది అనుకో 300 అట్లా. ఇక మీకు ఏదన్నా పని ఉండి, పని పర్పస్ మీరు వెళ్ళాలన్నా తీసుకెళ్తాను. చెప్పినదా గంటకు 150. ఇక ఫుడ్ గిట్లా మీరు ఏమైనా ఉంటే మీరే చూసుకోవాలి. ఆ రోజు మీతో ఉంటా కాబట్టి మీరు డే మొత్తం మీ వర్క్ పర్పస్ తిరగాలంటే తిప్పుతాను. ఓకేనా, డే మొత్తం అయిందనుకో ఇక ఏమంటారు 1500, 8 అవర్స్ పర్ 1500 ఎంత కదా. వర్క్ అవర్స్ ఎన్ని గంటలు ఉంటుంది ఫ్రెండ్స్, 8 అవర్స్ ఉంటుంది. 8 అవర్స్లో 1500. ఓకేనా, 10 అవర్స్ వేసుకోరు. 10 అవర్స్ కంటే ఎక్కువ ఉండం కదా ఏ పని అయినా కానీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే కదా ఏ పని అయినా కానీ. ఇక లేడీస్కి అయితే నేను ఎప్పుడైనా హెల్ప్ఫుల్గా ఉంటా. 24 అవర్స్ మీరు ఎక్కడి నుంచి అయినా కాల్ చేయరు, నేను అక్కడికి వచ్చి మీ ఇంటికాడ వదిలేస్తాను. ఓకేనా, నా నెంబర్ అయితే ఇది 9381078724. ఎనీ టైం అవైలబుల్ ఉంటా, కాల్ చేయరు. ఈ కొత్త ఆలోచనని ముందుకు తీసుకుపోర్రి. ఓకేనా, ఇన్స్టాగ్రామ్ ఉన్నది, యూట్యూబ్ ఉన్నది, ఏమంటారు భయపడాల్సిన పనే లేదు. ఓకేనా, ఇన్స్టాగ్రామ్లో నాకు 12,000 దగ్గర ఉన్నారు. ఇంకో 600, ఇంకో 500 అయితే 12,000 ఫాలోవర్సు. యూట్యూబ్లో 25,000 సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నారు. ఓకేనా, ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పుడు నేను ఈ ఇద్దరు లేడీస్ గురించి చెప్పినా కదా, వీళ్ళిద్దరిని అంటే ఇటువంటి సందర్భం నేను ఫేస్ చేసిన కాబట్టి
ముఖ్యంగా లేడీస్కి ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉందామని చెప్పేసి నేను ఈ డిసిజన్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా, గంటకు 150 రూపాయలు. మీరు ఏ పనైనా ఎక్కడికైనా హైదరాబాద్లో తీసుకొస్తాను. డే మొత్తం ఉంటే 8 అవర్స్ టు 10 అవర్స్ 1500. ఓకేనా, ఫుడ్ మీదే. ఇంకేంది, లేడీస్కి అయితే 24 అవర్స్ అవైలబుల్ ఉంటా. లేడీస్ అనే కాదు, 24 అవర్స్ అవైలబుల్ ఉంటా ఎవరైనా కానీ. ఏంటంటే లేడీస్ ఎక్కువ ప్రాబ్లంలు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేస్తాం. ఖచ్చితంగా మన సైడ్ నుంచి రెస్పాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు పోవాల్సిన గమ్యానికి మనం చేరుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, నా ఆలోచన ఎట్లా అనిపించింది మీరు చెప్పండి. హైదరాబాద్లో ఉంటాం, ఎనీ టైం అవైలబుల్ ఉంటాం. ఈ 2 ఇన్స్టెంట్లకి వెళ్ళి పుట్టిన ఆలోచన ఫ్రెండ్స్ ఇది. 9381078724. ఎనీ టైం ఫోన్ చేయరి. నేను ఫోన్ లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టుర్రి. ఓకేనా, నేను వస్తాను. ఎందుకంటే వాట్సాప్లో మెసేజ్ ఎందుకు అంటున్నా అంటే, డే టైంలో అయిందనుకో, నేను ఏదైనా వర్కులు ఉన్నా కానీ మెసేజ్ చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. వర్కులు లేకపోతే డైరెక్ట్ ఏమంటారు ఫోన్ మాట్లాడతా. ఇక లేడీస్ అయిందనుకో, నైట్ టైం అయిందనుకో, మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాను. లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే మెసేజ్ చూసుకొని మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా ఏమంటారు వర్క్ పర్పస్ ఒక డే ముందే చెప్పినా కానీ మనం ఏమంటారు మీకు రేపు పని ఉందనుకో, ఇవాళ ఇవాళ నన్ను అప్రోచ్ అయినా కానీ ఓకే ఫ్రెండ్స్. మీకు హైదరాబాద్లో రేపు పని ఉంది, డే మొత్తం మీకు రేపు పని ఉంది, ఇవాళ అప్రోచ్ అవ్వండి, నన్ను వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. ఓకేనా, మీ వర్క్ మొత్తం అయిపోయేదాకా మీతోనే ఉంటా. డే 1 డే అయిందనుకో 1500, ఇక ఫుడ్ మీదే. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ అవకాశాన్ని మంచిగా వాడుకోర్రి. నా నెంబర్ 9381078724. ఓకేనా, నెంబర్ కాలేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. 2 సంఘటనలు నన్ను కొత్త ఆలోచనలు, ఒక 2 సంఘటనలు ఈ కొత్త ఆలోచనలకు పునాది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అప్పటిదాకా మీకు టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్.